హలో నమస్తే నేను అశోక్. ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీలో ఏ పార్టీ గెలవబోతుంది అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఎన్నికలు జరిగితే ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, జనసేన టీడీపీ కూటమికి సంబంధించి రిజల్ట్స్ ఎలా ఉండబోతాయి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జీలను అలాగే అభ్యర్థులను చేంజ్ చేస్తున్న తరుణంలో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఇలాంటి చాలా రూమర్స్ చాలా స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి ఏపీ రాజకీయాలకు సంబంధించి. అయితే తాజాగా ఏపీ రాజకీయాలకు సంబంధించి చాలా సర్వే సంస్థలు విభిన్నంగా సర్వేలు ఇస్తూ ఉంటున్నాయి. కొన్ని సర్వే సంస్థలు టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా వస్తుంటే మరికొన్ని సర్వే సంస్థలు మళ్ళీ వైసీపీ అధికారం సాధించబోతుందంటూ కూడా చెప్తూ వస్తున్నాయి. అయితే తాజాగా మరొక సర్వే సంస్థ ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక రిజల్ట్ ఇచ్చింది. ఎలక్షన్స్ రీసెర్చ్ లిమిటెడ్ అనే సర్వే సంస్థ ఏపీ రాజకీయాలకు సంబంధించి నిర్వహించినటువంటి సర్వేలో కొన్ని భిన్నంగా రిజల్ట్స్ వచ్చాయి. వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఎలాంటి ఈక్వేషన్స్ ఉండబోతుంది, అలాగే జనసేన టీడీపీ కూటమి ఏపీ రాజకీయాల్లో ఎంత మాత్రం ప్రభావం చూపుతుంది అనే దానిపైన కూడా ఈ ఎలక్షన్స్ పాస్ సర్వే ఒక రీసెర్చ్ ఉంటుంది. అయితే ఒక్కసారి 2019 ఎలక్షన్స్ రిజల్ట్స్ ఒకసారి చూసుకుంటే 2019 ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతో విజయం సాధించింది, 49.95 ఓట్ పర్సంటేజ్తో. ఇక తెలుగుదేశం పార్టీ 23 సీట్లు సాధించింది, 39.17 ఓటు శాతంతో. ఇక జనసేన పార్టీ ఒక్క స్థానమే సంపాదించింది, అది కూడా 6.24 శాతంతో. అంటే ఎక్కడ చూసుకున్నా కూడా జనసేన టీడీపీకి అలాగే కూటమికి సంబంధించి కూడా ఓట్ పర్సంటేజ్ 39+6 అంటే 45 వరకు వీళ్ళిద్దరు కూటమికి ఓట్ పర్సంటేజ్ వస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీకి 49 ఉంది. అంటే 4.95% అబోవ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి ఓట్ షేర్ని గెయిన్ చేసుకుంది యాజ్ పర్ 2019 ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకారం. ఇక మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెన్స్ ఒకసారి చూసుకుంటే బీజేపీకి 0.84%, కాంగ్రెస్కి 1.17%. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిల లీడ్ చేస్తూ వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పాత నేతల్ని, కొత్త నేతల్ని, ఇటు టీడీపీ జనసేనలో ఉన్నటువంటి అసంతృప్తి నేతల్ని, వైసీపీలో టికెట్లు ఆశించినటువంటి భంగపడ్డ నేతల్ని వీళ్ళందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీని జాయిన్ చేయించుకొని కాంగ్రెస్ పార్టీని కూడా మళ్ళీ అభివృద్ధి చెందే విధంగా ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే విధంగా ప్లాన్ చేస్తూ వస్తుంది. సో ఇప్పుడున్నటువంటి 2019 రిజల్ట్స్ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఓట్ పర్సంటేజ్ 1.17 కాబట్టి ఇప్పుడు కొంత ఇంక్రిమెంట్ జరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపే పరిస్థితి అయితే కనపడలేదు. సో యాజ్ పర్ 2019 రిజల్ట్స్ ప్రకారం వచ్చినటువంటి సీట్లు ఇవి, గెయిన్ చేసినటువంటి ఓట్ పర్సంటేజ్ ఇది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నటువంటి రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏపీ రాజకీయాలకు సంబంధించి మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది. సో ఒక్కసారి చూసుకుంటే మళ్ళీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 122 స్థానాలతో మళ్ళీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది విత్ 49.14%. ఎక్కడా కూడా ఓట్ షేర్ తగ్గలేదు, కానీ సీట్స్ మాత్రమే కొంత డౌన్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొంత ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, ఆ భిన్నాభిప్రాయాలు కానివ్వండి, వాటి వల్ల కొన్ని సీట్స్ తగ్గినాయి, కానీ ఎక్కడా కూడా ఓట్ షేర్ అనేది తగ్గలేదు. ఇక టీడీపీ జనసేన కూటమికి 53 స్థానాల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ 53 స్థానాలు కూడా +or-10 ఇచ్చారు, ఇక్కడ కూడా +or-10 ఇచ్చారు. అంటే ఇక్కడ చూస్తే ఇందాక మనం జనసేన టీడీపీ కూటమికి సంబంధించి ఏదైతే యాడ్ ఆన్ చేసుకున్నామో, ఇక్కడ ఉన్నటువంటి ఓట్ షేరు రెండింటిని కలిపి చూసుకున్నాము. టీడీపీ జనసేన కూటమి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వచ్చినటువంటి ఓట్ షేరు 65.25 అంటే 65.20% ఓట్లు వచ్చాయి యాజ్ పర్ 2019 రిజల్ట్స్ ప్రకారం. అంటే ఇక్కడ ఎక్కడా కూడా క్లియర్గా జనసేన పార్టీకి కానివ్వండి, అలాగే టీడీపీ పార్టీకి కానివ్వండి ఓట్ షేర్ కనిపించే అవకాశం కనిపించట్లేదు ఈ రిజల్ట్స్ చూస్తుంటే. సో ఇక మరోవైపు ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి అంటే బీజేపీ, టీడీపీ జనసేన కూటమిలోకి వస్తుంది, ఇంకో పార్టీ కూటమిలోకి వెళ్తుందని ఇలాంటి స్పెక్యులేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఇందాక ఉన్నటువంటి ఓట్ షేర్ అంటే టీడీపీ జనసేన కూటమి 2019 ఎన్నికల్లో ఉన్నటువంటి ఓట్ షేర్ 45.5% వస్తే ఇక్కడ ఇంకా 1% డౌన్లోనే కనిపిస్తుంది. అంటే 44.34% ఓట్ షేర్ కనిపిస్తుంది. కూటమికి సంబంధించి టీడీపీ జనసేనకు సంబంధించి వీళ్ళిద్దరు కలిసి వచ్చినా కూడా ఎక్కడా కూడా ఓట్ బ్యాంక్ షేర్ పెరగట్లేదు, కానీ కొంతవరకు సీట్లు గెయిన్ చేసుకోవడంలో టీడీపీ జనసేన కూటమి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తూ వస్తుంది. అంటే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి గతంలో ఏవైతే టీడీపీకి వచ్చినటువంటి 23, జనసేనకు వచ్చినటువంటి 1 కలిపి 24 సీట్లు, కానీ ఇప్పుడు దాన్ని డబల్ చేసుకొని 53 స్థానాల్లో కూటమి విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. ఆ 53 స్థానాల్లో కూడా మెజారిటీ స్థానాల్లో జనసేన పార్టీకి లీడ్ కనిపిస్తుంది. అంటే టీడీపీ కొంత ఈక్వేషన్స్ని చేంజ్ చేసినప్పటికీ టీడీపీకి 32-35 సీట్స్ వస్తే రిమైనింగ్ సీట్స్ మొత్తం జనసేన పార్టీ ఖాతాలో వేసుకునే విధంగా కనిపిస్తూ ఉంది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తుంటే. ఇక
ఓట్ షేర్ కూడా చూసుకుంటే మనకి అర్థమవుతున్నట్టు మెజారిటీ ఓట్ షేర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.14% లీడ్ కంటిన్యూ చేస్తే ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ తన పర్సంటేజ్ని గెయిన్ చేసుకునే పొజిషన్ కనిపించట్లేదు. సేమ్ 2019 ఎన్నికల్లో ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ సర్వే రిజల్ట్స్ ప్రకారం. ఇక మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? సీఎం సాటిస్ఫాక్షన్ అంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన పరిపాలన కానివ్వండి, ఆయన చేసినటువంటి అమలవుతున్నటువంటి స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే చాలామంది అంటే 53.7% మంది సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కేవలం 46.3% మంది బాగాలేదంటూ చెప్తూ వస్తున్నారు. అంటే బాగలేదు అనేవాళ్ళు దానికంటే కూడా బాగుంది అనే దానిలో పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంత చేంజ్ ఓవర్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మహిళల్లో మాత్రము సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందంటూ కూడా ఎక్కువ పర్సంటేజ్లో వాళ్ళు రిజల్ట్స్ ఇస్తూ చెప్తూ వస్తున్నారు. దాదాపు 59.3% అంటే 60% మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది, జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఇప్పుడు స్కీమ్స్ తీసుకొస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఇప్పుడు అమలు చేస్తున్నారో వాటన్నిటికి బాగుంది, వాటి వల్ల మాకు లాభం చేకూరుతుందంటూ కూడా మహిళలు ఎక్కువగా దీనికి సంబంధించి ఇస్తూ వస్తున్నారు. అది కూడా మనకు అర్థమవుతుంది. ఇక మరోవైపు అంటే ఏపీలో ఉన్నటువంటి వేజెస్ ప్రకారము డైలీ వేజెస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ యూత్ కానివ్వండి, ఫార్మర్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయీస్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఇంక ఇండిపెండెన్స్గా ఉన్నటువంటి ఎవరిని చూసుకున్నా కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే 50-50-50-50 అంటే ఎక్కువ ప్రతి చోట కూడా 50% కంటే ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది అంటూ కూడా, సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన, సీఎం జగన్మోహన్ రెడ్డి హామీలు బాగున్నాయి అంటూ కూడా ఎక్కువ సాటిస్ఫైడ్గా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా మెజారిటీ పర్సంటేజ్లో కనిపిస్తూ ఉంది. ఇక జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీ చూసుకున్నా కూడా ప్రతిసారి కూడా జిల్లాల వారీగా ఇక్కడ ఉన్నటువంటి ఓట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా కొంత నియోజకవర్గాల వారీగా పెండింగ్లో పెట్టి చూసుకున్నా కూడా ప్రతి చోటగా వైసీపీకి కొంత లీడ్ కనిపిస్తూ ఉన్నటువంటి నియోజకవర్గాలను మనం చూస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏవైతే చేంజెస్ చేస్తూ ఉన్నారో ఆ చేంజెస్ కూడా ఈసారి గెలిచేందుకు అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గాలుగా మనం చూడొచ్చు. ఇక జెండర్ ప్రకారం చూసుకున్నా కూడా మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి ఏ పార్టీకి ఓటు వేస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి పబ్లిక్ పల్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్స్ కూడా ఒకసారి చూసుకుంటే ఎక్కువగా ఫీమేల్ వచ్చేసి పర్సంటేజ్ 54.77% వైసీపీకి ఓటు వేస్తామని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఇక టీడీపీ జనసేన కూటమికి 41% మంది ఓటేస్తామని చెప్తూ వస్తున్నారు. బీజేపీకి 0.32, కాంగ్రెస్కి 0.66, ఇంకా అదర్స్ 3% అని చెప్తున్నారు. అంటే మహిళలు ఎక్కువగా వైసీపీ వైపు ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది. ఇక కూటమి వైపు కూడా 41% రిజల్ట్స్ మనకు కనిపిస్తుంది. ఇక పురుషులకు సంబంధించి 40% మంది వైసీపీ వైపు ఉంటే 49% మంది టీడీపీ జనసేన కూటమి వైపు ఉన్నారు. అంటే కూటమికి సంబంధించి ఏదైతే మెయిన్గా మహిళలకు కొన్ని పథకాల ద్వారా, అమ్మఒడి ద్వారా కానివ్వండి, చేనేత ద్వారా కానివ్వండి, ఏదైతే సామాజిక పరంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి కొంత ప్రతి నెల డబ్బులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేస్తున్నారో మహిళలకు కొంత అవి లబ్ధిదారులుగా వాళ్ళకి అందుతూ ఉన్నాయి. కానీ పురుషులకు సంబంధించి ఏదైతే డెవలప్మెంట్ ప్రకారం కానివ్వండి, పని కల్పించడంలో కానివ్వండి, కంపెనీస్ పరంగా కానివ్వండి, ఉద్యోగాల పరంగా కానివ్వండి, వీటన్నిటిలో కొంత వెనకబడి ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది. ఇవి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇది కొంత ఇంకా డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నటువంటి తరుణంలో కొత్తగా కొంత చేంజ్ కావాలని చెప్పేసి కూడా ఎక్కువగా పురుషులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి దాదాపు 49.67% మంది టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే వైసీపీకి సంబంధించి 49.14%, టీడీపీకి సంబంధించి 44.34%. ఎక్కువ రిజల్ట్స్ కూడా వైసీపీగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రిజల్ట్స్ ప్రకారం చూస్తుంటే. ఇక ఏజ్ గ్రూప్ ప్రకారంగా కూడా ఎక్కువ వైసీపీ లీడ్ కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతి చోట కూడా 18 to 30 ఏజ్ పీపుల్ 43% వైసీపీకి ఓటు వేశారు. టీడీపీ జనసేన కూటమికి 53% ఓటు వేశారు. అంటే ఇది 18 to 30 ఓట్ అంటే ఏజ్ పీపుల్కి సంబంధించి చూసుకుంటే కొత్తగా నమోదైనటువంటి ఓట్లు కానివ్వండి, కొత్తగా ఓటు హక్కు పొందిన అభ్యర్థులు కానివ్వండి, ఎవరైతే వాళ్ళందరూ కూడా టీడీపీ జనసేన కూటమి వైపు చూస్తున్నట్టు మనకు కొంచెం కనిపిస్తుంది. ఇక 30 to 45 ఏదైతే మిడ్ ఏజ్ పీపుల్ కూడా వాళ్ళంతా ఎలా చూస్తారంటే డెవలప్మెంట్, అలాగే స్కీమ్స్ కానివ్వండి, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమం కానివ్వండి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాలు కానివ్వండి, ఇవన్నీ మనకు అందుతున్నాయా లేదా, వీటి వల్ల మనకు లాభం జరుగుతుందా లేదా,
అధికారంలో ఎవరున్నారు, ఎమ్మెల్యేగా ఎవరున్నారు, ఇవన్నీ పక్కన పెట్టేసి కాడ మనకి మంచి జరుగుతుందా లేదా అనేది మాత్రమే వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా మెజారిటీ 50% ఆఫ్ ద పీపుల్ వైసీపీకి ఓటు వేస్తున్నారు. ఇక 45 to 60% ఏజ్ పీపుల్ మెయిన్గా పెన్షన్స్కి సంబంధించి ఏదైతే 45 నుంచి 60 అంటే అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ సంబంధించి ఎక్కువగా పెన్షన్స్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి పీపుల్. సో దానికి సంబంధించి మెజారిటీ పీపుల్ 50% వైసీపీకే ఓటు వేస్తున్నారు. ఎందుకంటే పెన్షన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఒక కొత్త పథకం కాకపోయినా కొత్త వెలుగు తీసుకొచ్చారు పెన్షన్స్లో. ఆయన ఇస్తున్నటువంటి ఇప్పుడు ఏదైతే పెన్షన్ ఉందో అది ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ వెళ్ళి ఇప్పుడు దాదాపు 3,000 రూపాయలకు పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు రాబోయే మేనిఫెస్టోలో కూడా దాన్ని 5,000 చేస్తామంటూ కూడా ఒక స్కీమ్ను కూడా రూపొందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఓట్ బ్యాంకు ఇంకొంత ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. సో ఓవరాల్గా ఏ ఏడ్జ్ చూసుకున్నా కూడా వైసీపీకే ఎక్కువగా ఈక్వేషన్స్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఏజ్ ఫ్యాక్టర్ ప్రకారం కూడా. ఇక ఆక్యుపేషన్స్ ప్రకారం కూడా మనం చూస్తూ వచ్చాము ఇందాక ఎక్కువగా హౌస్ వైఫ్స్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ కానివ్వండి, ఫార్మర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కొంత ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ వీళ్ళంతా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే హాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్స్ సగం మంది టీడీపీ జనసేన కూటమి వైపు ఉంటే సగం మంది వైసీపీ వైపు ఉన్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక మరోవైపు కీలకంగా ఉన్నటువంటి జిల్లాల వారీగా సంబంధించి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధించబోతుందంటూ కూడా చాలామంది కొంత సందిగ్ధతంలో ఉన్నారు. జిల్లాల వారీగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇప్పటికే చేంజెస్ చేస్తున్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారము జిల్లాల వారీగా కొత్త ఇన్ఛార్జీలు చేస్తున్నారు. జిల్లాలకు సంబంధించి చాలామంది అంటే ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని పార్లమెంట్ నుంచి ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేకి, మంత్రిగా ఉన్న వాళ్ళని నామినేటెడ్ పోస్టులకి ఇలాంటి చేంజ్ ఓవర్స్ చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు అదంతా కొంత వ్యతిరేకత కనిపిస్తుంది వైసీపీకి. దానివల్ల వైసీపీ ఓడిపోబోతుందంటూ కూడా ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నటువంటి తరుణంలో జిల్లాల వారీగా రిపోర్ట్ ఎలా ఉందనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము. ముందుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ 7 స్థానాల్లో పోటీ చేయబోతుంది, టీడీపీ 2 స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఒక్క స్థానంలో టఫ్ ఫైట్ కనిపించబోతుంది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. అంటే ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో వైసీపీ 7 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరంలో మొత్తం 9 స్థానాలు ఉంటే విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాల్లో 8 స్థానాల్లో వైసీపీ విజయం సాధించబోతుంది. కేవలం ఒక్క స్థానంలో మాత్రమే టఫ్ ఫైట్ ఉండబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక విశాఖపట్నంకి సంబంధించి ఉన్నటువంటి 15 జిల్లాల్లో 4 జిల్లాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది. మిగతా 10 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది. ఈ రిజల్ట్స్ ప్రకారం చూస్తే అంటే విశాఖలో గతంలో 2019 ఎన్నికల్లో ఏవైతే వైసీపీ ఎక్కువ స్థానాలు సంపాదించిందో, ఏవైతే ఎక్కువ లీడ్ కంటిన్యూ చేసినటువంటి విశాఖ జిల్లాలో వైసీపీకి కొంత షాక్ తగిలే పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. 10 స్థానాల్లో అంటే 10 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈస్ట్ గోదావరికి సంబంధించి 7 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తే టీడీపీ జనసేన కూటమి 9 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇక 3 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే పరిస్థితి కనపడుతుంది. అంటే ఈ గోదావరి జిల్లాల్లో కూడా వైసీపీ తన లీడ్ని కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే జనసేన 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ఎక్కువ ఓట్ షేర్ని గెయిన్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరు కూటమిగా ఉన్నా కూడా కూటమికి సంబంధించి ఇద్దరు కలిసి పనిచేస్తున్నా కూడా అక్కడ ఎక్కడా కూడా ఎడ్జ్ కనిపించట్లేదు. అంటే వాళ్ళు క్లీన్ స్వీప్ చేయడానికి గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఓట్స్ కానివ్వండి, సీట్స్ కానివ్వండి కనిపించట్లేదు అని చెప్పేసి ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈస్ట్ గోదావరికి సంబంధించి 7 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తే 9 స్థానాల్లో జనసేన టీడీపీ కూటమి, 3 స్థానాల్లో టఫ్ ఫైట్. ఇక వెస్ట్ గోదావరికి సంబంధించి వైసీపీ 8 స్థానాల్లో విజయం సాధిస్తే టీడీపీ జనసేన కూటమి 3, టఫ్ ఫైట్ 4 స్థానాలు. సో ఈ గోదావరి జిల్లాలే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది డిసైడ్ చేయబోతున్నటువంటి మేజర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు. సో గోదావరి జిల్లాల్లో మెజారిటీ ఎక్కడ చూసుకున్నా కూడా 8+7 అంటే 15 స్థానాల్లో వైసీపీ విజయం సాధించబోతుంది. ఇక టీడీపీ జనసేన కూటమి కేవలం 12 స్థానాల్లో విజయం సాధించబోతుంది. టఫ్ ఫైట్ మాత్రము 7 స్థానాలు ఉండబోతుంది. అంటే ఈ టఫ్ ఫైట్లో ఒక 3± వేసుకున్నా కూడా వైసీపీకే దాదాపు 15 నుంచి 18 స్థానాల్లో విజయం సాధించేందుకు క్లియర్గా అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే గోదావరి జిల్లాలో కూడా వైసీపీ తన లీడ్ కంటిన్యూ చేస్తుంది. జనసేన ఎక్కడా కూడా పెద్దగా ప్రభావం చూపట్లేదని చెప్పేసి ఈ లీడ్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇక మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి వైసీపీ 9 స్థానాల్లో విజయం సాధిస్తే టీడీపీ జనసేన కూటమి కేవలం 5 స్థానాలకే పరిమితం అవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. 5 స్థానాల్లో మాత్రమే ఇక్కడ కూటమి విజయం సాధించేందుకు అవకాశం కనపడుతుంది. ఇక 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండేగా కనిపిస్తుంది. అంటే కృష్ణా జిల్లాలో కూడా 2019 ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. కానీ ఈసారి కొంత చేంజ్ ఓవర్ అంటే ఒక 2-3 స్థానాలు తగ్గించుకొని ఈసారి 9 స్థానాలకు పరిమితం అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక
గుంటూరుకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ 11 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. అంటే 11 అంటే లీడ్ ఎక్కడా కూడా 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ అంటే కేవలం ఒకటి నియోజకవర్గంలోనే గెలిచిన నేపథ్యంలో గుంటూరులో 11 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తే 3 స్థానాల్లో మాత్రమే టీడీపీ జనసేన కూటమి విజయం సాధించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక 3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుంది. అంటే 17 స్థానాల్లో 11 స్థానాలను ఈజీగా గెయిన్ చేసుకుంటుంది వైసీపీ పార్టీ. ఇక మరోవైపు ప్రకాశం సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 8 స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ సాధిస్తే ఇక 2 స్థానాల్లో మాత్రమే టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది. మరొక 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండబోతుంది. అంటే 12 స్థానాల్లో 8 స్థానాల్లో విజయం సాధించబోతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఎడ్జ్ కూడా వైసీపీకే కనిపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరులో అంటే ఎక్కడా కూడా ల్యాండ్గా అంటే 1-2 స్థానాల్లో గెలుస్తామా లేదా అన్నటువంటి సస్పెన్స్ ఉన్నప్పటికీ కూడా నెల్లూరులో క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ వెళ్ళబోతున్నట్టు తెలిసింది. అంటే 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. కేవలం 1 స్థానంలో మాత్రమే టీడీపీ జనసేన కూటమి విజయం సాధించేందుకు అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో 12 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తే 2 స్థానాల్లో మాత్రమే టీడీపీ జనసేన కూటమి విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సర్వే చెప్తుంది. కడపకు సంబంధించి కడప కంచుకోట వైసీపీ ఎప్పుడైతే 2019 కానివ్వండి 2014 కానివ్వండి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి రాజశేఖర రెడ్డి హయాంలో కానివ్వండి కడప అనేది ఒక పెద్ద కంచుకోట వైఎస్ కుటుంబానికి కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి. సో కడపలో ఉన్నటువంటి 10కి 10 స్థానాలు 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ అంటే ఎక్కడా కూడా ఒక అవకాశం అంటే బ్యాటిల్ ఫైట్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10కి 10 స్థానాల్లో విజయం సాధించబోతున్నట్టు కూడా ఈ సర్వే చెప్తుంది. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే 2 స్థానాల్లో మాత్రం బ్యాటిల్ ఫైట్ అంటే గెలిచేందుకు కూడా అవకాశం లేదు. బ్యాటిల్ ఫైట్ అంటే కొంత టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది వైసీపీ గెలవడానికి అనేది ఇక్కడ జనసేన టీడీపీ కూటమిని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ కడప కర్నూలు ఈ 2 జిల్లాల్లో మాత్రము వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అగైన్ అంటూ కూడా మనకి రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక అనంతపురంకి సంబంధించి 8 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించేందుకు అవకాశం లేదు. 8 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించబోతుంది. కేవలం 2 స్థానాల్లోనే టీడీపీ జనసేన కూటమి విజయం సాధించేందుకు అవకాశం ఉంది. ఇక 4 స్థానాల్లో టఫ్ ఫైట్ కనిపిస్తుంది. అంటే 8 స్థానాలు కూడా అనంతపురంలో వైసీపీయే గెలవబోతుంది అనేది మనకి ఈ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. 2 స్థానాల్లో మాత్రమే కూటమికి అవకాశం కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి క్లియర్ రిజల్ట్స్ చూసుకున్నా కూడా 113 స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. 30 స్థానాలు మాత్రమే టీడీపీ జనసేన కూటమికి వస్తే అవకాశం ఉంది. ఈ 23 స్థానాలు కూడా టఫ్ ఫైట్ అంటే 23 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమికి సంబంధించిన అభ్యర్థులు కానివ్వండి వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు కానివ్వండి కొంత టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు. కానీ ఎక్కడా కూడా వీళ్ళే గెలుస్తారనేది మాత్రము ఈ 23 నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా మాత్రం మనకు కనిపించట్లేదు. సో ఇందాక వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిజల్ట్స్ 122 స్థానాలు అన్నారో +-10 అన్నారో సో ఆ రిజల్ట్స్ చూసుకున్నా కూడా ఈ 113 నియోజకవర్గాలు చూసుకున్నా కూడా ఈజీగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది అనేది మనకు అర్థమవుతున్న సర్వే. ఇక మరోవైపు జిల్లాల వారీగా ఏరియాల వారీగా చూసుకున్నా కూడా ఎక్కడ నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నా కూడా ప్రతి చోట కూడా వైసీపీయే ఎక్కువ విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళంలో వైసీపీ ఆముదాల వలసలో వైసీపీ పాతపట్నంలో టఫ్ ఫైట్ కనిపిస్తుంది. నర్సంపేటలో వైసీపీ టెక్కలిలో టీడీపీ జనసేన కూటమి ఇచ్చాపురంలో టీడీపీ జనసేన కూటమి మిగతా అన్ని చోట్ల కూడా వైసీపీ విజయం సాధించేందుకు మనకు అవకాశం కనిపిస్తుంది.